పల్లవి కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉంటాయి కానీ ఆమెను పీకేదేం ఉండదు. మళ్లీ కథ మొదటికొస్తుంది. ఇంట్లో జరిగే ప్రతి కుట్రకి పల్లవే కారణమని మన హీరోయిన్ అవనికి తెలుసు. ఇప్పుడు ఇంట్లో పోయిన 50 లక్షలు కాజేసింది పల్లవే అని కూడా అవనికి తెలుసు. ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే, డబ్బుల్ని దొంగలించిన పల్లవిని పట్టుకోవడానికి లై డిటెక్టర్ టెస్ట్ అంటూ పథకం పన్నింది అవని. అయితే పోయిన డబ్బును తిరిగి అదే ప్లేస్ లో పెట్టేసి తప్పించుకోవాలనుకుంటుంది పల్లవి. ఎక్కడ దొరికిపోతానో అనే భయంతో నిద్రపోకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది పల్లవి. అది గమనించిన కమల్, ఏంటి ఆ డబ్బు నువ్వే కొట్టేశావా ఏంటి? నాకెందుకో నువ్వే అనిపిస్తోంది. అవని వదిన లై డిటెక్టర్ టెస్ట్ అనగానే తెగ భయపడిపోయావు, నిజం చెప్పు అని అంటాడు. ఆ మాటతో పల్లవి లోపల భయపడుతూనే, నాకు దొంగతనం చేయాల్సిన కర్మ పట్టలేదు అని అంటుంది. అలాంటప్పుడు టెస్ట్ వద్దని ఎందుకన్నావు అని అడుగుతాడు కమల్. మావయ్య అత్తయ్యలు వయసులో పెద్దవాళ్లు కదా, వాళ్ళు టెన్షన్ పడితే ప్రమాదమని వద్దన్నానంతే అని అంటుంది పల్లవి. దాంతో కమల్, సర్లే ఎవరు దొంగతనం చేశారో రేపు తెలిసిపోతుంది కదా, పడుకో అని అంటాడు. ఇక అక్షయ్ అవని దగ్గరకొచ్చి, లై డిటెక్టర్ టెస్ట్ అంటే అంత ఈజీ అనుకుంటున్నావా అంటూ నిన్నటిలాగే గొడవ పడతాడు. ఇక అక్షయ్ ఎడ్డమంటే అవని తెడ్డమంటుంది. ఇద్దరి మధ్య ఎప్పట్లాగే హీట్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మాట్లాడితే ఇంటి పరువు అది ఇది అంటావు, ఈ టెస్ట్ చేయిస్తే ఇంటి పరువు పోదా అని అక్షయ్ నిలదీస్తాడు. దాంతో అవని, ఈ లై డిటెక్టర్ పరీక్ష చేసేవాళ్లు ఒకప్పుడు నాతో పాటు అనాథాశ్రమంలో చదువుకున్న వాళ్లే, వాళ్లతో ఎలాంటి సమస్య ఉండదు, వాళ్లతో రహస్యంగా చేయిస్తున్నాను, ఇది బయట వాళ్ళకి తెలీదు, మన ఇంటి పరువుకేం కాదు అని అంటుంది అవని. ఇక తెల్లవారుగానే ఇంట్లో వాళ్ళంతా ఆ టెస్ట్ చేసే వాళ్ల గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో అవని, కాఫీలు తాగారా టీలు తాగారా అంటూ కప్పులు పట్టుకొని వస్తుంది. కాఫీ తీసుకో శ్రీకర్ అని అవని అంటే, తీసుకోవాలా వద్దా అన్నట్టుగా శ్రేయ వైపు చూస్తాడు శ్రీకర్. దాంతో కమల్, చిచ్చి, టీ కాఫీలో కూడా పెళ్ళాం పర్మిషన్ ఏంటో, నాకైతే ఆ కర్మ పట్టలేదు, ఇలా ఇవ్వు వదినా నేను తాగుతాను అని తీసుకుంటాడు. ఇక అక్షయ్, నాకు కాఫీ వద్దు అనంటే, తలనొప్పి తగ్గుతుంది తాగండి అంటూ తలనొప్పి రప్పిస్తుంది అవని. అనవసరమైన స్టేట్మెంట్లు ఇవ్వకు, వద్దని చెప్పాను కదా అని అంటాడు అక్షయ్. సర్లేండి, కాసేపట్లో టెస్ట్ చేసేవాళ్ళు వస్తారు కదా, మీ టెన్షన్ తీరిపోతుందిలేండి అని అంటుంది అవని. అన్నయ్యకే కాదు వదినా, డబ్బు తీసిన దొంగ ఎవరో తెలిస్తే అందరికీ టెన్షన్ రిలీఫ్ అవుతుంది, ఆ దొంగకి తప్ప అని అంటాడు కమల్. వాళ్ళు వచ్చేస్తున్నారు కమల్, అరగంటలో అని అంటుంది అవని. ఆ మాటతో పల్లవి, అమ్మో వాళ్ళు వచ్చేస్తున్నారంట, డాడ్ ఇంకా రాలేదేంటి అంటూ తెగ టెన్షన్ పడుతుంది. ఇక చక్రధర్ అమౌంట్ కోసం కోటి దగ్గరికెళ్లి, నిన్నిచ్చిన అమౌంట్ పట్టుకొనిరా, టైం లేదు అని అంటాడు. అయితే కోటి, ఆ అమౌంట్ లేదంటే చంపేసేలా ఉన్నాడు అంటూ ఖాళీ సూట్ కేసు తీసుకొచ్చి చక్రధర్ కి ఇస్తాడు. దాన్ని తీసుకుని కంగారుగా బయలుదేరతాడు చక్రధర్. ఇటు చక్రధర్ రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది పల్లవి. అది గమనించిన శ్రియ వచ్చి, ఏంటి చెల్లాయ్, పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని తెగ టెన్షన్ పడుతున్నావు, నీ గురించి నిజం తెలిసిపోతుందని భయమా అని పంచులు వేస్తుంది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు, నిజం తెలిసిపోవడం ఏంటి అని అంటుంది పల్లవి. అదే ఆ 50 లక్షలు నువ్వే తీసుంటావనే విషయం అని అంటుంది శ్రియ. ఆ డబ్బు నేను తీయడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని రివర్స్ అవుతుంది పల్లవి. ఆ మాటతో శ్రియ, ఆ అవని లై డిటెక్టర్ టెస్ట్ అన్నప్పటి నుంచి నీ టెన్షన్ చూస్తూనే ఉన్నాను. నీ కవర్ డ్రైవ్లు నా దగ్గర కాదులే కాని, ఈ ఇంట్లో కంత్రి స్కెచ్లు గీసేది, కంత్రి ప్లాన్లు వేసేది నువ్వే. నా అనుమానం కరెక్ట్ అయితే ఆ డబ్బు తీసింది 200% నువ్వే. కాసేపట్లో నా డౌట్ క్లియర్, నీ చాప్టర్ క్లోజ్. ఆ టెస్ట్ చేసేవాళ్లు డబ్బు తీసింది నువ్వే అని చెప్తే నిన్నందరూ చీ కొడతారు. నీ మొగుడు అందర్లా చీ కొట్టి వదిలేకుండా నీ తోలు తీసి డోలు వాయించి ఇంట్లో నుంచి గెంటేస్తాడు, అది మాత్రం కన్ఫర్మ్ అని అంటుంది. నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన తర్వాత నేను కూడా నీలాగే కంత్రి ప్లాన్లు వేసి అవనిని కూడా ఇరికించి ఇక్కడి నుంచి పంపించేస్తా. ఆ తర్వాత నాకు కాంపిటీషన్ అనేదే ఉండదు, నో కాంప్రమైజ్, నేనే రాజు, నేనే మంత్రి, నేనే మహారాణిని అనేసి వెళ్లిపోతుంది శ్రియ. దాంతో పల్లవి కంగారుగా తండ్రికి ఫోన్ చేస్తుంది. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయడు చక్రధర్. దాంతో పల్లవి, వాళ్ళు వచ్చేలోపు నేను క్యాష్ పెడితే సేఫ్, లేకపోతే చచ్చానే అని అనుకుంటుంది. ఇంతలో చక్రధర్ వచ్చి పల్లవికి డబ్బిస్తాడు. వెళ్లి లోపల పెట్టే అని అంటాడు. ఇక పల్లవి డబ్బుల్ని తీసుకుని లోపల పెడుతూ ఉండగా కమల్ అవనిలకు పట్టుబడుతుంది. ఈ చీడ్చి తన్నుతాడు కమల్. ఆ ముచ్చట రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.